హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 20కి పైగా మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది అభివృద్ధి కోసమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర కనిపిస్తోంది. మజ్లిస్ పార్టీకి మొత్తం వ్యవస్థను అప్పగించేందుకే కాంగ్రెస్ ఈ దిక్కుమాలిన తతంగం చేపట్టింది అని తెలుస్తోంది. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలన మీద ప్రజలు పూర్తిగా విసిగిపోయారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే నార్సింగ్, మేడ్చల్, బాచుపల్లి, నిజాంపేట లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే ఘోరంగా ఓడిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఆ ప్రమాదాన్ని తప్పించుకునేందుకు విలీన పథకం తెరపైకి తెచ్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్జెంటుగా 2 రోజుల్లో మొత్తం 20 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలను గ్రేటర్ హైదరాబాదులో కలిపేస్తున్నారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాదులో కలిసిపోతే దాదాపు 50కి పైగా కార్పొరేట్ స్థానాలు పాత బస్తీ పరిధిలోకి వస్తాయి. అంటే అక్కడ పూర్తిగా మజ్లిస్ పార్టీదే ఆధిపత్యం. మరో 30 కార్పొరేట్ స్థానాల్లో ముస్లిం ఓటింగ్ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ముస్లింలను బీసీలుగా ప్రకటించేసింది కాబట్టి బీసీ స్థానాలలో కూడా ముస్లింలను నిలబెట్టి మజ్లిస్కు మొత్తం నగరాన్ని దోచిపెడతారన్నమాట. వాస్తవానికి 2-3 పర్యాయాలుగా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ స్థానం మజ్లిస్ పార్టీ మద్దతుదారులకే దక్కుతోంది. దీనిని బట్టి అసలు ప్లాన్ అర్థమైపోతుంది. విస్తరణ నిర్ణయం పూర్తిగా ఈ రాజకీయ లెక్కలపైనే కనిపిస్తోంది. కాంగ్రెస్కు ముప్పు ఉన్న ప్రాంతాలను జీహెచ్ఎంసీలో కలిపివేస్తే అక్కడి స్థానిక అంశాల పట్ల ప్రజాభిప్రాయం తగ్గుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ మద్దతుతో గెలుపు సాధించడం కాంగ్రెస్కు సులభమవుతుంది. మొత్తంగా గ్రేటర్లో ముస్లిం ఓటింగ్ అంతా కాంగ్రెస్ మజ్లిస్ కూటమికి గంపగుత్తగా పడిపోతుంది. క్రైస్తవ ఓటింగ్ ఎలాగో కాంగ్రెస్కే దక్కుతుంది. హిందువుల ఓట్లు మాత్రం 3 పార్టీల మధ్య చీలిపోతాయి. దీంతో కాంగ్రెస్ మజ్లిస్ కూటమికి గెలుపు తేలికవుతుంది. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇదే ఫార్ములా ఉపయోగించి కాంగ్రెస్ గెలుపు సాధించింది. నిజానికి హైదరాబాద్ చుట్టూ చిన్న మున్సిపాలిటీలతో చాలా ఉపయోగాలున్నాయి. అక్కడ స్థానిక సమస్యలను స్థానిక నాయకత్వం సహాయంతో పరిష్కారం చేసుకోవచ్చు. పన్ను రేట్లు తక్కువగా ఉంటాయి. అధికార యంత్రాంగం అందుబాటులో ఉంటుంది. కానీ రాజకీయాల కోసం, ముఖ్యంగా మజ్లిస్ పార్టీకి గంపగుత్తాగా నగరాన్ని అప్పగించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ విలీనం ప్రక్రియను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. My Media, the voice of India.